హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి అప్కమింగ్ ఓటీటీలోకి రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. తొందరగా కంప్లీట్ చేసేయండి, చూద్దాం ఎంతసేపట్లో కంప్లీట్ చేస్తారో. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటని ఆన్లో పెట్టుకోండి. నెంబర్ 1 కోర్ట్ మూవీ. సో మూవీ మనం చెప్పినట్టు కానీ April 11th అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో కోర్ట్ మూవీ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో కోర్ట్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూసేయండి. నెంబర్ 2 చావా మూవీ. సో ఈ మూవీ హిందీ వర్షన్ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో తెలుగు వర్షన్ మీద ఎటువంటి రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేయలేదు, కానీ హిందీ వర్షన్ అయితే మనకు April 11th అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో మీకు ఎవరికైనా హిందీ వచ్చి ఉంటే మనకు చావా మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూసేయండి. నెంబర్ 3 ద లాస్ట్ ఆఫ్ అస్ మూవీ. సో ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకి April 13th నుంచి అయితే డైరెక్ట్ ఓటీటీలోకి రిలీజ్ అయితే చేస్తున్నారు, చూసేయండి. నెంబర్ 4 కొత్తగా మూవీ. సో ఈ మూవీ కూడా మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి ఈటీవీ యాప్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేశారు. April 24th నుంచి అయితే పక్కాగా అయితే కొత్తగా మూవీ అయితే ఈటీవీ యాప్లో అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 5 యూ మూవీ. సో మూవీ కూడా మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళ అఫీషియల్గా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. April 24th నుంచి అయితే పక్కాగా అయితే యూ మూవీ అయితే మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 6 కింగ్స్టన్ మూవీ. సో మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అయితే చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఈ మూవీ థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది. అండ్ ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే జీవి ప్రకాష్ గారు అయితే యాక్ట్ చేశారు. ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు G5 వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళ అఫీషియల్గా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. April 13th నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ కింగ్స్టన్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే April 13th నుంచి అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 8 L2 ఎంపురాన్ మూవీ. సో మూవీలో హీరోగా వచ్చేసి మనకు మోహన్ లాల్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు April 25th నుంచి లేదు పక్కాగా అయితే L2 ఎంపురాన్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అయితే చేస్తూ ఉంటారు అండ్ చాలా మంది థియేటర్లో కూడా మిస్ అయి ఉంటారు. L2 ఎంపురాన్ మూవీ వచ్చేసి మనకు జియో హాట్‌స్టార్లో అయితే April 25th అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 9 సల్మాన్ ఖాన్ అండ్ రష్మిక మందన్న గారి కాంబినేషన్లో వచ్చిన సికిందర్ మూవీ. సో ఈ మూవీ మనకు థియేటర్ అత్తర్ ఫ్లాప్ అయితే అయింది గైస్. ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో సికిందర్ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. 1 month అయితే ఈ మూవీ పైన అగ్రిమెంట్ అని రాసుకోవడం అయితే జరిగింది. సో ఈ మూవీ అయితే ఇప్పుడైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ కాదు మనకు May 26th నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ సికిందర్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో అంతవరకు అయితే ఈ మూవీ కోసం అయితే వెయిట్ చేయాల్సిందే. సో ఈ కొత్తగా బాలీవుడ్ మూవీ, అందుకే చాలా లేట్గా అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ వచ్చేసి మనకి నెట్ఫ్లిక్స్ అయితే May 26th అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 10 మ్యాడ్ స్క్వేర్ మూవీ. సో ఈ మూవీ మనకైతే థియేటర్కి రిలీజ్ అయితే చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ థియేటర్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీ అయితే అందులో తొందరగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాదు. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గానే వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ మూవీ వచ్చేసి మనకైతే May 2వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకు మ్యాడ్ స్క్వేర్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే థియేటర్కి వెళ్ళి చూసినా కానీ ఎప్పుడెప్పుడు ఈ మూవీ మళ్ళీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది, మళ్ళీ ఎప్పుడు చూద్దామని చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తుంటారు. సో మ్యాడ్ స్క్వేర్ మూవీ అయితే అంతలా అయితే థియేటర్లో అయితే మనకు హిట్ అయితే అయింది. సో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది, ఏకంగా 100 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే May 2వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 11 రాబిన్హుడ్ మూవీ. సో మూవీలో హీరోగా వచ్చేసి మనకు నితిన్ గారు అయితే యాక్ట్ చేశారు అండ్ హీరోయిన్గా వచ్చేసి శ్రీలీల గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. ఒక క్యామియో రోల్లో వచ్చేసి మనకు క్రికెటర్ డేవిడ్ వార్నర్ గారు అయితే యాక్ట్ చేశారు. సో ఈ మూవీ మనకు థియేటర్ అత్తర్ ఫ్లాప్ అయితే అయింది గైస్. ఈ మూవీ నేను థియేటర్కి వెళ్ళి అయితే చూశాను. సో నాకైతే అత్తలా అయితే నచ్చలేదు. సో పర్వాలేదు అనిపిస్తుంది నాకైతే. ఈ మూవీ అయితే ఇంకా అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకి ఇంకా అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. ఈ మూవీ కూడా మనకి ఇప్పుడైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ కాదు. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు G5 వాళ్ళే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీ ఫ్లాప్ అయినా హిట్ అయినా మనకైతే అగ్రిమెంట్ అనేది 1 monthకి తర్వాతనే ఏ మూవీ అయినా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే 1 month తర్వాత అంటే మనకు May 2వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకి రాబిన్హుడ్ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో రాబిన్హుడ్ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తుంటారు, ఎందుకంటే ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయితే అయింది. సో ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది, ఎలా ఉందని చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తారు చాలామంది. థియేటర్కి వెళ్ళి చూడకుండా ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలామంది అయితే ఈగర్గా అయితే వెయిట్ అయితే
చేస్తుంటారు. మే 2వ తారీఖున అయితే పక్కాగా రాబిన్హుడ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ 11 మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేసేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చి తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి నేను జస్ట్ 100 likes టార్గెట్ ఇచ్చాను. తొందరగా కంప్లీట్ చేసేయండి. చూద్దాం ఎంతసేపట్లో కంప్లీట్ చేస్తారో. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెంటనే అలా పెట్టుకోండి. సో వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.